వైశాఖ పురాణం 5వ అధ్యాయం. వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: అంబరీష మహారాజా, నీకు కల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము. నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచు పాత్రలో భుజించుట, అంటే కంచు పాత్ర కాక మరి ఒక పాత్రలో భుజింపవలెనని నారుని ఉద్దేశము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు. అరటి ఆకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయం. ధనవంతులు బంగారు వెండి పాత్రులలోనూ, సామాన్యులు కంచు పాత్రులలోనూ ప్రాతకాలమున వెనుకటి దినములో భుజించెడువారు. మంచముపై పరుండుట, గృహ స్నానము, నిషిద్ధములైన ఆహారములను, ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను 8 వైశాఖమాస వ్రతము చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు. అనగా పగటి యందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖమాస వ్రతమును పాటించువాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమున కూర్చోండబెట్టి వానిని శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నీయూ పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగా మున్నగు సర్వ తీర్థములయందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగ ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తర్వాత జన్మయందు కంచర గాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును. వైశాఖమున బహిస్నానము నది అథవా తటాకాదులలో చేయని వాడు 100 మార్లు శునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాస వ్రతమాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభి అయి జలమును అన్నమును దానము చేయని వాడు పాప దుఃఖములనెట్లు పోగొట్టుకొనలేడని భావము. శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానమునాచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానమునాచరించినచో 7 జన్మలలో చేసిన పాపములను పోవును. జాహ్నవి, వృద్ధగంగా, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అని గంగానది 7 విధములుగా ప్రవహించి 7 గంగలుగా ప్రసిద్ధి చెందినది. అట్టి 7 గంగలలో ప్రాతకాల స్నానమున వైశాఖమున చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్ళు గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరముత్తమము, క్షీరము కంటే పెరుగు ఉత్తమము, పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తీక మాసం ఉత్తమము, కార్తీకము కంటే మాఘమాసం ఉత్తమము, మాఘము కంటే వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.
కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతమునాచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానమీయవలెను. కందమూలములు, పండ్లు, వ్రేళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వానిని ఇచ్చినను కలుగు పుణ్యము అనంతము. బ్రహ్మ మున్నగు దేవతలంతటి వారికిని ఈ మాసమున వ్రత దానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు. దానము చేయని వాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపములనాచరించును, అందుచే నరకమును పొందును. కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలెను. ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్థకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతములనాచరించినను వైశాఖ వ్రతమునాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగియున్నదైనను భర్తను ప్రేమించుచు భర్త ప్రేమను కలిగియున్నను వైశాఖ వ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వశుభ లాభములనంది యువతులను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు వ్యర్థములని భావము. గుణములెన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సత్వ్రతములెన్నిటిని చేసినను వైశాఖ మాస వ్రతమును చేయని ఉన్నచో వ్యర్థములగును సుమా. శాక సూపాదులు అంటే కూర పప్పులు ఎంత ఉత్తమములైనను ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములు చేసినను అవి అన్నీయు వ్యర్థములే అగును సుమా. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములనాచరించినను వైశాఖ వ్రతమునాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు, తపము, యజ్ఞములు, దానము, హోమము మున్నగు వానిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలము అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వాని కంటే వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను కామకుడైనను ఇంద్రియ లోలుడైనను వైశాఖ మాస వ్రతము నాచరించినచో వైశాఖ స్నాన మాత్రముననే సర్వ దోషములు నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువునిట్లు ప్రార్థింపవలేను. మధుసూదన దేవేశ వైశాఖే మేష గౌరవౌ ప్రాతః స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలెను. వైశాఖే మేషగే భానౌ ప్రాతః స్నానపరాయణ అర్ఘ్యం తేహామి ప్రదాస్యామి గృహాణ మధుసూదన. గంగాయా సరితః సర్వా తీర్థాని చహ్రదాశ్చయే ప్రగృహ్ణీతమయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ. వృషభ పాహినాం శాస్తాత్వం యమ సమదర్శనః గృహాణార్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకునవలెను. పిమ్మట మడి అథవా పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలేను. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను.
అథవా చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీయూ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను, స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను ఎచటను వారికి కష్టము కలగదు. వారికి గర్భవాసము, స్తన్యపానము కలుగవు, అనగా పునర్జన్మ ఉండదు, ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు, శ్రీ మహావిష్ణువు సత్కథలను విననివారును, స్నానము దానము చేయనివారును నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు, కానీ వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడై ఉండి, తన శరీరము తన అధీనములోనే ఉండి, నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడ వీలున్నను స్నానమాడక నాలుక తన అధీనములో నుండి హరి అను రెండక్షరములలో పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు, అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుట మున్నగు లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపని వాడు పంది జన్మనెత్తును. పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీ మహావిష్ణువు నర్చించి విష్ణు కథాశ్రవణము దానము చేసిన వారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగను నిర్గుణముగను భావించి పూజింపవలేను సుమా. వైశాఖ పురాణం 5వ అధ్యాయం సంపూర్ణం.